ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, తేదీ 27 జనవరి 2026 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:05 తిథి నవమి రాత్రి 7:03 వరకు, తరువాత దశమి. నక్షత్రం భరణి ఉదయం 11:06 వరకు, తరువాత కృతిక. యోగం శుక్ల తెల్లవారు జామున 3:04 వరకు. కరణం భాలవ ఉదయం 8:13 వరకు, తరువాత కౌలవ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 5:16 నుండి ఉదయం 6:04 వరకు. అమృత ఘడియలు ఉదయం 6:37 నుండి 8:08 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:51 వరకు. అశుభ సమయాలు వర్జ్యం రాత్రి 10:17 నుండి 11:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:07 నుండి 9:52 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:16 నుండి సాయంత్రం 4:40 వరకు. యమగండం ఉదయం 9:40 నుండి 11:04 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:28 నుండి 1:52 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి పనుల్లో వేగం పెరుగుతుంది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి. వృషభరాశి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఖర్చులు అదుపులో పెట్టండి. ఉద్యోగంలో పెద్దల సహకారం లభిస్తుంది. మిథున రాశి స్నేహితుల నుంచి మంచి వార్తలు వస్తాయి. ప్రయాణ సూచనలు ఉన్నాయి. కర్కాటక రాశి కొన్ని బాధ్యతలు భారం అనిపించినా చివరికి సంతృప్తినిచ్చే ఫలితం ఉంటుంది. ఆరోగ్యంపై స్వల్ప శ్రద్ధ అవసరం. సింహరాశి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. పిల్లల విషయంలో శుభవార్త. కన్యరాశి పనిలో చిన్న ఆటంకాలు వచ్చినా చాకచక్యంగా పరిష్కరిస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. తులారాశి భాగస్వామ్య వ్యవహారాల్లో లాభం. సంబంధాలు బలపడతాయి. అభిజిత్ ముహూర్తం మీకు అనుకూలం. వృశ్చిక రాశి ఓర్పు అవసరం. భావోద్వేగాలకు లోనవ్వకండి. సాయంత్రం తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. ధనస్సు రాశి విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రగతి. కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం. గురువుల ఆశీస్సులు లభిస్తాయి. మకర రాశి ఆస్తి లేదా వాహన సంబంధిత ఆలోచనలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. కుంభరాశి సృజనాత్మక ఆలోచనలు ఫలిస్తాయి. స్నేహితులతో కలిసి చేసే పనుల్లో విజయం. మీనరాశి మనసు కొంచెం అలసటగా ఉంటుంది. విశ్రాంతి తీసుకుంటే మంచిది. ధ్యానం లేదా ప్రార్థన ఉపశమనం ఇస్తుంది. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.